రాబోయే రైల్వే బడ్జెట్ కోసం రాష్ట్రానికి ప్రత్యేక లైన్ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తాను కలిశారు రాష్ట్ర ఎంపీలు. రైల్వే బడ్జెట్, ప్రాజెక్టులు, కొత్త రైళ్ల ప్రతిపాదనలపై చర్చించారు. తమ నియోజకవర్గాల్లోని ప్రతిపాదనలపై జీఎంతో డిస్కషన్ చేశారు. టీఆర్ఎస్, టీడీపీ ఎంపీలు కేంద్రంపై సీరియస్ అయితే ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. నల్గొండ, మాచర్ల ప్రాజెక్టులను బడ్జెట్ కేటాయించడం లేదని ఆరోపించారు. సౌత్ సెంట్రల్ రైల్వే లాభాల్లో ఉన్నా కేంద్రం బడ్జెట్లో చిన్నచూపు చూస్తోందని విమర్శించారు ఎంపీలు. ఎంపీలో మీ వచ్చి మిమ్మల్ని కలుసుడు, మీరు పోయేసి ఎక్కడో కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చు కాదు. మీరు ఎంపీలతో కలిసి టూర్ చేయండి. జిఎం గారు, డిఆర్ఎం గారు కలిసి మేము ప్రయాణం చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఈజీగా అర్థమవుతుంది, పరిష్కారం కూడా ఈజీగా వస్తుంది. రైల్వే నిబంధనలు మార్చుకొని ప్రజల అవసరాల దృష్ట్యా అండర్ పాస్ నిర్మాణం కానీ, ట్రైన్ స్టాపేజ్ కానీ, ట్రిప్లింగ్ ఆఫ్ ద లైన్ కానీ, లేకుంటే ఎంఎంటీఎస్ సర్వీస్ అప్ టు ద యాదాద్రి కానీ, చేంజింగ్ ద నేమ్ ఆఫ్ ద యాదాద్రి స్టేషన్, రాయగిరి స్టేషన్ టు యాదాద్రి కానీ ఇవన్నీ చేస్తారని నమ్ముతున్నాను. నల్లగొండ మాచర్ల 1997-98లో మంజూరైంది. దాదాపు 18-19 సంవత్సరాలు పూర్తయి. ప్రతి సంవత్సరం బడ్జెట్లో కొంత డబ్బు పెడతా ఉన్నారు. ఇంతవరకు దాని పనులు ఒక్క ఇంచు కూడా ముందుకు జరగలేదు. చర్చల్లోనేమో ప్రాజెక్టు బతుకుంది, బడ్జెట్లో ప్రాజెక్టు బతుకుంది. కాబట్టి ఇప్పుడు జనరల్ మేనేజర్ అన్నారు, సార్ అది రైల్వే బోర్డు చేయాల్సిన పనులు మనం చేయలేము. మరి అలాంటప్పుడు మమ్మల్ని మీకు పిలవడం, మేము మీతో చర్చించడం ఇవంతా అనవసరం. కాబట్టి నేను పార్లమెంట్లోనే దీని మీద ఇండెఫినెట్ ఫాస్ట్ కూర్చుంటాను. కానీ కోటి మంది ప్రజలకు తగ్గట్టుగా అదే పాత రైల్వే స్టేషన్ సికింద్రాబాద్, అదే నాంపల్లి, అదే మన మాదిరిగా కాచిగూడ, ఆ 3 స్టేషన్లు ఉన్నాయి. కానీ తర్వాత ఎక్కడ కూడా ఇన్నర్ లైన్లో ఎక్కడ కూడా ఎక్స్పాన్షన్ చేయలేదు. మల్కాజ్గిరిలో 3-4 లక్షల మంది రోజు ఆ సపిల్ కూడా రైల్వే స్టేషన్ గేట్ కానీ, ఈ ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ దాటాలంటే గేట్లు వేసినప్పుడల్లా ప్రతి 15-20 నిమిషాలకు ట్రైన్ వస్తుంది. ప్రతిసారి గేట్ పడుతుంది, మళ్ళీ ట్రాఫిక్ జామ్. ఇది గవర్నమెంట్ పెండింగ్ అంటున్నారు, అది డిఫెన్స్ లాంటిది పెండింగ్ అంటున్నారు, ఇది పెండింగ్ అంటున్నారు. ఏదో సాకు చెప్పి ఇప్పుడు నేను 10 క్వశ్చన్లు అడిగితే 10 క్వశ్చన్లకు జవాబు రాసింది, ఏదో ఒకటి ఆల్టరేషన్ చెప్పి ఇచ్చేసింది. నాకు ఏడాదికోసారి మీటింగ్ పెట్టి ఏ పని చేయకుండా ఎక్కడిదక్కడనే పెట్టుకుంటా కూర్చుంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు.